నమస్తే అండి. మనం ఇప్పుడు చిన్నవంగారు గ్రామం, పెద్దవంగారు మండలంలో భువనొప్పిల గారి ఫీల్డ్‌లో ఉన్నాము. ఈ ఫీల్డ్‌కి డాక్టర్ అడపా కిరణ్ కుమార్ గారు, డైరెక్టర్ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ డైరెక్టర్ గారు వచ్చారు, రాష్ట్ర స్థాయి అధికారి. అట్లా ఆయిల్ పామ్‌లో కూడా స్టేట్ లెవెల్ ఆఫీసర్ సారు ఆయిల్ ఫెడ్‌కి మన జిల్లాకి వీళ్ళు సందర్శించారు. అట్లే ఆ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్ గారు వచ్చారు. అట్లే నా తోటి అధికారి మండల వ్యవసాయ అధికారి స్వామి వచ్చారు. తర్వాత జైన్ ఇరిగేషన్ ప్రతినిధి ప్రసాద్ బాబు గారు వచ్చారు. మనం బోయిన ఉప్పులయ్య గారి మాటల్లోనే అసలు వాళ్ళు ఏం పంటలు పండిస్తున్నారో ఏం తెలుసుకుందామండి. నమస్తే ఉప్పులయ్య గారు, మీరు 3 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఏం పంటలు సాగు చేశారు, దానికి ఆదాయం ఎంత వచ్చింది, ఏమేమి పంటలు అనేది చెప్పాలి ఉప్పులయ్య గారు, చెప్పండి. నమస్కారం అండి. నా పేరు బోయిన ఉప్పలయ్య. చిన్నవంగర గ్రామం మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. 4-5 సంవత్సరాలు వరుసగా కాటన్, మిర్చి వేసేవాడిని. దాంట్లో ఇన్కమ్ తక్కువగా ఉందని ఒక 3-4 సంవత్సరాల నుంచి కూరగాయల వైపు రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత బూడకాకర, బీర, కాకర, ఈ బుడంకాయ ఇట్లాంటి పంటలు వేయడం జరిగింది. గతంలో ఆ పంటలకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. అప్పుడు ఆదాయం తక్కువగా ఉండేది. ఈ కూరగాయలు వేసిన తర్వాత ఆదాయం కొంచెం ఎక్కువ రావడం జరిగింది. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పని దొరకడం జరిగింది. నేను సంతోషంగా ఉండడం జరిగింది. ఉప్పులయ్య గారు, మీరు 1 ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు? పత్తి, మిరప వేసినట్టున్నారు కదా, ఎంత ఆదాయం వచ్చింది? ఒక ఎకరానికి వచ్చేసి 30-35 వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగేది. ఆ ఇన్కమ్ వచ్చినా కానీ 30-35 అంటే మళ్ళీ ఆ ఖర్చు పోను మళ్ళీ 30-35 వేలు మాత్రమే వచ్చేది. కానీ కూరగాయలు వేసిన తర్వాత ఒక ఎకరానికి ఒక 70,000 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఒక 2-2.5 లక్షల రూపాయల ఆదాయం రావడం జరుగుతుంది. దీంతో సంతోషంగా ఉండదు. ఇప్పుడు బోడగాకర ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? బూడకాకర 2-3 సంవత్సరాలు అవుతుంది సార్ నేను బట్టి. నా వెనకాల ఉన్న ఫీల్డ్ గత సంవత్సరం వేసింది. ఈ సంవత్సరం ఎర్లీగా అంటే మనకు జూన్ మధ్యలోనే క్రాప్ రావడం జరిగింది. ఒక కేజీకి 300 రూపాయలు చొప్పున ఇప్పుడు ప్రజెంట్ ఒక 180 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరానికి వచ్చేసి ఒక మించుమించు ఒక 2-3 లక్షల ఇన్కమ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మామూలుగా కాకర వేసారు కదా, బిఏఎస్ఎఫ్ కంపెనీ. కాకర బిఎస్ఎఫ్ భూషణ్ వేయడం జరిగింది. స్టార్ కాకర వేసాను. ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది. ఒక 2 క్వింటాలు వేయడం జరిగింది. ఇప్పుడు మీకు 90 రోజులలో రోజుకి ఎంత ఆదాయం వస్తుంది రోజుకి కూరగాయలు? రోజుకు ఒక 3-4 వేలు దాకా రావడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే మీకు 4.5 లక్షల దాకా వస్తుందని ఆశిస్తుంది. ఇంతకుముందు గతంలో కూడా వచ్చింది. గతంలో వచ్చింది. మన రైతాంగం తప్పకుండా వీరిని ఆదర్శంగా తీసుకుని, ముఖ్యంగా సూపర్ ఎల్నినో అంటున్నారు. అంటే జూన్ 2027, జూలై 2027, 2026 జూలైలోనే ఉన్నాం మనం. వర్షాలు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తాగునీటికి కష్టమైన ఈ రోజులలో ఇలాంటి పద్ధతులు మల్చింగ్ పద్ధతి, బిందు సేద్య పద్ధతి వాడి నీటిని సంరక్షిస్తున్నారు. అట్లా కూరగాయలు పందిరి వేసుకొని 30-40% దిగుబడి వచ్చేది చేస్తున్నారు. అట్లనే మన ఫారం పండు కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో చేపలు వేస్తున్నారు. ఇప్పుడు అది కూడా చూడబోతున్నాం. కాబట్టి మరి వీరిని ఉద్దేశించి వీరికి మన డాక్టర్ కిరణ్ కుమార్ గారు, డైరెక్టర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ డైరెక్టర్ గారు, తెలంగాణ రాష్ట్రం గారిని కూడా రైతుకి 2 సూచనలు ఇవ్వాలని కూడా ప్రశాంత్ గారిని, సార్ని కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మనకి ఇందాక మరియానా చెప్పినట్టు ఎలినినో అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. వర్షాలు అనేది ఈ సంవత్సరం నమ్మకం లేదని ఐఎండీ డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్తుంది. అయితే మనకి ముఖ్యంగా ఈ మహబాద్, అలాగే ఖమ్మము, భద్రాద్రి జిల్లాల్లో ఆయిల్ పామ్కి చాలా పొటెన్షియల్ ఉంది. అయితే మొదటి 3 సంవత్సరాల్లో అంతర పంటలు వేసుకోవడానికి కూరగాయలు ఒకటి చాలా ముఖ్యమైన కూరగాయల పంటలు వేసుకోవచ్చు. దాంతో మనకి 3 సంవత్సరాలు అంతర పంట కూరగాయలు వేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ పామ్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కూరగాయలు అనేది మెయిన్ పంటలాగా, అలాగే అంతర పంటలాగా వేసుకుంటే మంచిది. ప్రస్తుతానికి ఎల్నినో పరిస్థితుల్లో మన మల్చింగ్, డ్రిప్ ఇవన్నీ పెట్టుకొని చేసుకోగలిగితేనే లాభాలు. థ్యాంక్ యూ సార్. అట్లనే డాక్టర్ ప్రశాంత్, ఉద్యాన పరిశోధన స్థానం మర్యాద వారిని కూడా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. సో నిజంగా ఈరోజు ఈ ఫీల్డ్ సందర్శించడం వల్ల తెలిసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్రాప్ డైవర్సిఫికేషన్ అనే దానిపైన గత 3-4 నెలల నుంచి, అంటే ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందో దాన్ని ఎట్లా అధిగమించాలో అనే కాన్సెప్ట్తోని ఇంకా విపరీతంగా ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ, యూనివర్సిటీ తరఫు నుంచి కానీ
ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ మీద చాలా కంటెంట్స్ మేము మీటింగ్స్లో చెప్తా ఉంటాం. నిజంగా ఈ ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం రైతు మాటలోనే విన్నాము. అంటే గతంలో వేసిన కాటన్ అలాంటి పంటల్ని తర్వాతకి నెక్స్ట్ వెజిటబుల్స్ కన్వర్ట్ అయిన చాలా మంచి ఇన్కమ్ కొద్ది నెలల్లోనే తీసుకురావడం అనేది ఉంది. డెఫినెట్లీ అది ఒక మంచి ఎగ్జాంపుల్. మిగతా రైతులందరూ కూడా ఈరోజు మార్నింగ్ జరిగిన మీటింగ్లో కూడా ఒక సందర్భం గౌరవ కలెక్టర్ గారు మాట్లాడారు. అంటే కోతులో బెడద ఉంది అనేది ఒక అంశం పైనే చాలా మంది రైతులు చెప్తుండేవాళ్ళు. సో అప్పుడు మేడం గారు ఒక పాయింట్ హైలైట్ చేశారు. మీరు రెగ్యులర్గా వేసే మొక్కజొన్న కానీ వరి కానీ అట్లాంటి వాటికి కూడా కోతుల వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఉన్నా కూడా మీరు దాని రిస్క్ ఫ్యాక్టర్ లాగా చూడకుండా దాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నారు. అట్లా అదే రిస్క్ వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తూ అట్లాంటి కొన్ని అవాయిడ్ చేసుకుని వాటిని అధిగమించుకొని లాభాలు డెఫినెట్గా వస్తాయనేది కూడా ఈరోజు మేడం గారు చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మనము చాలా గర్వించదగ్గ విషయము. కరెక్ట్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్న 3 acresలోనే అంటే విత్ ఇన్ ఒక 3-4 monthsలోనే 4 to 5 lakhs ఆయన సంపాదించగలుగుతున్నాడు. చిన్న రిస్క్ కొంచెం అధిగమించుకుంటే ఈ క్రాప్ డైవర్సిఫికేషన్కి ఒక బెస్ట్ మోడల్ లాగా మన మహిబాద్ జిల్లాలో అతను ఒక ఇన్స్పైరింగ్ లాగా ఉంటారు. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇలాంటి మోడల్ని అండ్ ఇంకోటి ఇదే ఏరియాలో అంటే నీటి కొరత ఉంది, దాన్ని అధిగమించుకోవడం కోసం కూడా ఫామ్ పాండ్ ముందస్తుగానే ఎస్టాబ్లిష్ చేసుకొని దీనికి కావాల్సిన నీటిని కూడా వాటికి ఉండే విధంగా చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. సో ఈ సందర్భంగా రైతులందరూ కూడా ఇలాంటి రైతులను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు రానున్న ఈ ప్రభావాన్ని అధిగమించడం కోసం ఇలాంటి ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి. థ్యాంక్ యూ ప్రసాద్. అట్లా మన మండల వ్యవసాయ అధికారి కూడా ప్రొక్యూర్మెంట్ నుంచి వాళ్ళు పంట మార్పిడి చెప్తున్నారు. స్వామి సార్ని కూడా రైతులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడుతూ పోతున్నాం. రైతు మహాశయులందరికీ నమస్కారం. ఇప్పుడు మన హార్టికల్చర్ డైరెక్టర్ గారు మాట్లాడినట్టుగా, తర్వాత శాస్త్రవేత్త గారు కేవీకే శాస్త్రవేత్త గారు మాట్లాడినట్టుగా, మన స్టేట్ డైరెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు మాట్లాడినట్టుగా రైతు సోదరులందరూ వారి మాటలు ఎంత అద్భుతంగా అంటే నిజంగానే ఒక ఎకరంలో పండిన పంటను మనం 10 ఎకరాల్లో పండించిన పంటను ఒక ఎకరంలోనే మనం ఆ ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్పేసి రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడతారు, 10 ఎకరాల కోసం ఎంతో ఖర్చు పెడతారు. అదే కనుక 10 ఎకరాలు ఖర్చు పెట్టేది 1 ఎకరాన్ని ఖర్చు పెట్టుకుంటే 4-5 సంవత్సరాల వరకు మనకు దిగుబడి సాధించవచ్చు అని చెప్పేసి నేను రైతు సోదరులు కోరుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వలన వర్షాలు రావట్లేదు. వర్షాలు రాకపోవడం వలన మనకు వరి పంటను కాకుండా కూరగాయల పంటలు వేసుకోవాలని చెప్పేసి, తర్వాత ఇంకోటి ఏంటంటే పెసర కానీ మినుములు కానీ, తర్వాత ఇంకా వేరే పంటలు వేరుశెనగ కానీ జొన్నలు కానీ అటువంటి పంటలు వేసుకోవాలి. కూరగాయల పంటలు వేసుకుంటే మనకు డైలీ డబ్బులు మన జేబులోకి వస్తాయి. కాబట్టి రైతులందరికీ నా మనవి ఏంటంటే మన డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పినట్టుగా మనం పంట మార్పిడి చేసుకుంటే మనకు డైలీ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే మరి ఇప్పుడు బోయిన ఉప్పులే గారు నిత్య ఆదాయ ప్రదాయిని కూరగాయలు కాబట్టి ప్రధానంగా కూరగాయలు సాగు చేయాలని స్వామి సార్ చెప్పినట్టు, డైరెక్టర్ సార్ చెప్పినట్టు, శాస్త్రవేత్త ప్రశాంత్ గారు చెప్పినట్టు కంపల్సరీగా నూనె గింజలు అపరాలు కూడా పండించుకొని మనం తినే పంట మనం పండించుకోవాలని కూడా కోరుతున్నాము. నెక్స్ట్ మీరు ఫామ్ పండు విజిట్ చేస్తాము.